సీతారామాభ్యాం నమః. ఈరోజు 21వ సర్గము. విశ్వామిత్రుడు క్రుద్ధుడవుట, వశిష్ఠుని ఉపదేశము, దశరథుని అంగీకారము. దశరథుడు ఎటు దిక్కుతోచని వాడై పుత్రవాత్సల్యంతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడివెడెను. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చితివి. ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు. ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టుట రఘువంశజులకు తగదు. ఇట్లు చేయుట మీ వంశమునకే కలంకము. ఓ దశరథ, ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే రిక్త హస్తములతో వెళ్ళెదను. కకుత్స వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి. సరే, నీవు నీ వారితో కూడి సుఖముగా ఉండుము. సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతయు కంపించెను. దేవతలు భయగ్రస్తులైరి. నిష్ఠాగరిష్ఠుడు, ధీరుడు, మహానుభావుడైన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయముతో చెలించుటను గమనించి దశరథునితో ఇట్లానను. ఓ రాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించు వాడవు, సర్వ శుభలక్ష్యములను కలవాడవు. కనుక నీవు ధర్మహానికి తలపడవలదు. ఓ రఘువంశజ, ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడుగా వాసిగంచిన వాడవు. స్వధర్మమునకు ఆడిన మాట తప్పకుండుటను ఆచరింపుము. అధర్మమునకు పాల్పడవలదు. ఓ రఘువంశోద్భవ, మీ కోరికను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వానికి అశ్వమేధ యాగ ఫలము, బావులు, చెరువులు త్రవించుట మొదలగు ధర్మ కార్యములను ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్తవిద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో ఉన్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమీ చేయజాలరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యములు కలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకమునందలి తాపసులలో మేటి అయిన వాడు, వివిధ అస్త్ర ప్రయోగములను ఎరిగినవాడు, చర అచరాత్మకములైన ఈ మూడు లోకములయందు ఈయనతో సాటి అయిన అస్త ప్రయోగ కుశలుడు మరియొకడు లేనే లేడు. ఇక ముందు ఎవరునూ ఉండబోరు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు మొదలగు వారిలో ఎవ్వరూ విశ్వామిత్రునితో సమానమైన హస్త ప్రయోగ నిపుణులు లేరు. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృష్వాశ్వుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్రరూపములలో విశ్వామిత్రునికి ఇచ్చివేశను. కృష్వాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు కలవారు, మహావీరులు, తేజశాలురు, జయమును గూర్చువారు. జయ, సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన 100 అస్త్రములను సృష్టించిరి. అసుర సైన్యములను సంవరించుటకై జయ అను నామె మిక్కిలి శక్తి సంపన్నులు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన 70 మంది కుమారులను కనెను. సుప్రభ అను ఆమె సంవారులు అను పేరు గల 70 మంది పుత్రులను కనెను. వారు జయింప శక్యము కాని వారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. కుశికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎరుగును. అంతేకాదు, ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు. విశ్వామిత్రుడు స్వయముగునే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. నీ కుమారునకు మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఇత వచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయెను. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంనందలి బాలకాండమునందు 21వ సర్గము సమాప్తము. 22వ సర్గము. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి అతిబల విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను. పిమ్మట అతడు
తన కుమారులైన రామ లక్ష్మణులను పిలిపించెను. తల్లి కౌసల్యు తండ్రి దశరథుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళ ఆశీస్సులను పలికెను. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముని మూర్ధమును ఆగ్రానించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను. ఆ సమయమున విశ్వామిత్రుని ప్రక్కన చేరియున్న రాజీవ లోచనుడైన రామును చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసెను. దేవదుందుబులు శంఖములు మధురముగా ధ్వనించెను. విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జూలపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను. లక్ష్మణుడు ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను. ఆ రామ లక్ష్మణులు అమ్ముల పొదులను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ముచుండిరి. అటు ఇటు తూనీరములను ధనస్సును దాల్చి వారు 3 తలల పన్నగముల వలె బాసిల్లుచుండిరి. చక్కని సౌందర్యంతో పరాక్రమముతో ఒప్పుచు వారు అశ్వినీ దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించి ఉండిరి. ఖడ్గదారులై అపూర్వ శోభలతో విలసిల్లుచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులగు ఆ రామ లక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు వాంగ్ మనస్సులకు అందని శివుని వలె కుశిక పుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్ల చేసిరి. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనల దూరము ప్రయాణము చేసిన పిమ్మట రామ అని మధురముగా సంబోధించి ఇట్లు అనెను. నాయన, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచనము ఒనర్పుము. బల అతిబల అని మంత్రములను ఉపదేశించెదను, స్వీకరింపుము. విశ్వామిత్రుడు చిన్నారులైన రామ లక్ష్మణులకు అలసట ఆకలి దప్పులు కలగకుండుటకై బల అతిబల అను మంత్రములను ఉపదేశింపదలిచెను. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పుల బాధలు కానీ ఉండవు. నీ రూపకాంతులు తరుగవు. నీవు నిద్రించుచున్నను ఏమరపాటున ఉన్నను రాక్షసులు నిన్నేమి చేయజాలరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొన కలవాడు ఈ భూమండలమున ఎవ్వడూ ఉండడు. ఈ భూలోకమునే కాదు ముల్లోకములయందు నీకెవ్వరూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమున గాని సామర్థ్యమున గాని విషయగ్రహం నందు గాని చక్కగా కార్య నిశ్చయమును చేయుటలో గాని ప్రత్యుత్తరం ఇచ్చుటలో గాని లోకమునందు నీతో సమానుడు ఎవ్వడూ లేడు. బల అతి బల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు. ఈ 2 విద్యలు లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడెవ్వడు ఉండడు. ఓ పురుషోత్తమ రఘురామ, మార్గమునందు బల అతిబల అని మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపుము. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్బును. ప్రభాన్వితములైన ఈ 2 విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి. ఓ ధార్మికుడవైన ఓ కాకుస్థ, ఈ విద్యలను పొందుటకు నీవే అరుడవు. పూర్వోక్తములైన ఉత్తమ గుణములనియు నీలో సమృద్ధిగా గలవు, ఇందు సందేహం లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించడం వలన అవి లోకమున వివిధ రూపంలో విస్తృతం అగును. అంతటా శ్రీరాముడు ప్రసన్న వదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల అతిబల అని విద్యలను గ్రహించెను. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ 2 విద్యలను పొంది శరత్కాలమునందు సహస్ర కిరణుడైన సూర్య భగవానుని వలె విరాజిల్లెను. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలు ఉనర్చెను. పిమ్మట ఆ ముగ్గురు సరయూ నది తీరమునందే రాత్రి గడిపినారు. దశరథ మహారాజు కుమారులైన ఆ రామ లక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలందలి బాలకాండమునందు 22వ సర్గం సమాప్తము. బల అతిబల అను విద్యలను రామునితో పాటు లక్ష్మణుడు కూడా గ్రహించినాడని తెలుసుకోవలెను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.